భామలు వాళ్ళ అందమైన పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. సో ఎందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెం. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి, నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయి, నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయి. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, రాధను చూసాడే, ఫ్రూటులని గోపాలుడే, సుట్టు వేసే భూపాలుడే, వీసం వచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిన కన్ను పడతాడే, తన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే, మాయలోన వీడే. కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే, వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే. కూతుర్లందరూ కలిసి ఈ పాట మీద పర్ఫామ్ చేశారు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పాట? ముందుగా వంశీ గారు అండ్ శ్రీ మీరు దీలో చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. నేను మిమ్మల్ని ఎప్పుడైనా కలిస్తే చెప్పాలనుకున్నాను. చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ తో చాలా బాగా చేశారు. మళ్ళీ ఇక్కడ శ్రీదేవిలో కనపడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తూ పర్ఫామ్ చేశారు. మీరు ఇద్దరిది చూడముచ్చటగా చాలా చాలా బాగా అనిపించింది. అండ్ యోదా, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ మ్యామ్. ఒక తెలుగింటి అమ్మాయి లాగా ఎంత బ్యూటిఫుల్ గా క్యూట్ ఉన్నావు, అలాగే నీ పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మౌనిక, డాన్స్ అంటే మీకు పిచ్చి, అది మీరు చేసే ప్రతి మూమెంట్ లో కనబడుతుంది. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ కొరియోగ్రాఫర్ ప్లీజ్. రామ్ మాస్టర్.
రామ్ మాస్టర్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, చాలా బ్యూటిఫుల్ గా వీళ్ళు ముగ్గురు చేత చేయించారు. అండ్ వంశీ చాలా బాగా కోఆపరేట్ చేశారు. వెరీ నైస్ మాస్టర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ అట్ల తద్ది పండగ స్పెషల్ ఈ రోజు మనం చక్కగా అట్ల తద్ద సెలబ్రేట్ చేసుకుందాం. అయ్యో ఏంట్రా బాబు, ఏమైందిరా? ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు. చూడడానికి చాలా అందంగా ఉన్నారు. అవును, మీ చెల్లిలో ఉంది యాక్చువల్లీ. అవునా అన్నయ్య? అవునా అన్నయ్య? అమ్మాయిలందరికీ ఒక డ్రీమ్ బాయ్ పవన్ కళ్యాణ్ గారు. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీల పాటల్లో రాగం నువ్వేలే, గండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. సో ఉషా గారు ఏంటి డ్రీమ్ బాయ్ ఎవరైనా ఉన్నారా? Really, I decided to stay single forever. ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ ఇట్ అండి? సిన్సియర్ గా లాయల్ గా ఉండి ప్రతి దాంట్లో కరెక్ట్ గా ఉండేవాళ్ళంటే నచ్చదు. ఒకవేళ మీకు ఒక అబ్బాయి నచ్చాడు అనుకోండి, కానీ మీ అమ్మకి ఆ అబ్బాయి నచ్చకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? నేను పారిపోయి పెళ్లి చేసుకుని వచ్చేసినా మా మమ్మీ ఫుల్ హ్యాపీగా ఏ రా లోపలికి రాని పిలుస్తుంది. సో ఎవరు వస్తున్నారు గౌతమిని లేపుకొని వెళ్ళడానికి? వద్దు, మా మమ్మీ అయితే చంపేస్తుంది నన్ను. వద్దు. మా మమ్మీ ఊరుకుంటదా? అట్ల తద్ది పండగ రోజు అట్ల కాంపిటీషన్ అన్నమాట. మన వాళ్ళు అందరూ దోశలు వేస్తారు. ఫస్ట్ సునంద దోశ వేసింది. ఇందులో అది దోశ కాదండి, అట్లు. నాకు కాదు, ఇందులో టిష్యూ ఏదో వరుణ్ గారు మీరు ఎప్పుడైనా దోశలు వేస్తూ ఉంటారా ఇంట్లో? నేను యూజువల్ గా ఇన్వాల్వ్ అవ్వను. తినడం ఇష్టం నాకు. బాగుంది. టైట్ క్లోజ్ పెట్టండి. టైట్ క్లోజ్ పెట్టండి. తను వేసిందనా ఈ దోశ టేస్ట్ చూడండి. ఏదో తేడాగా ఉందేంటి? 3, 2, 1 లెట్స్ బిగిన్. ఇదేం కర్మరా దేవుడా. మీ ఇద్దరు దోశలు తిన్నారా? తిన్నాం. టిష్యూ తీసుకోండి.